కామము ధర్మము చేత ముడిపడిపోవాలి. ధర్మము చేత కామము ముడిపడిపోయిందనుకోండి అంతే, దాని వలన దోషం లేదు కదా, అది పవిత్ర జీవనం అయిపోతుంది. అందుకే ఇది సుందరకాండ అయింది. సీతమ్మ రావణాసురుడితో మాట్లాడుతూ ఒక మాట అంటుంది, రావణ ఎంత చెప్పినా నీకెందుకు అర్థం కాదు, నివర్తయ మనోమత్త స్వజనీ క్రియతాం మనః అంది. పరకాంతల యందు మనసు పెట్టుకుంటున్నావు, ఒరే పాత్ర భేదంరా అంది తల్లి. ఎంత పవిత్రమైన మాట, ఎంత సౌందర్యవంతమైన మాట. అదే పాయసం బంగారు పాత్రలో పోశారు, అదే పాయసం వెండి పాత్రలో పోశారు, అదే పాయసం ఆకు దొన్నెలో పోశారు. పరమేశ్వరుడు నాకు ఆకు దొన్నెనిచ్చాడు, వేరొకడికి బంగారు పాత్రనిచ్చాడు, వేరొకడికి వెండి పాత్రనిచ్చాడు. ఒకటి పాత్ర తెల్లగా మెరుస్తుంది, ఒకటి పాత్ర పచ్చగా మెరిసింది. నా పాత్ర ఆకుపచ్చగా ఆకు దొన్నె. దొన్న కాదు ప్రధానం, పాత్ర కాదు ప్రధానం, పాయసం రుచి మాత్రం